ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన దేవుని వాక్యంను చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు ఈ బైబిల్ స్టడీలో ప్రభు వాక్యంను ధ్యానం చేసుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు 5:13. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలేను. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో చాలా స్పష్టంగా ఏం రాయబడి ఉందంటే, ప్రభు అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ జీవితంలో మీరు సొంత రక్షకుడుగా, ప్రభువుగా మీరు స్వీకరించినప్పటి నుండి మీ జీవితంలో శ్రమలు అంటే బాధలు కానీ, కష్టాలు కానీ, హింస కానీ, ఏదైనా మీకు చాలా ఇబ్బందికరమైన విషయం ఏదైనా మీ జీవితంలో వస్తే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదో ఇబ్బంది వస్తుంది మీరు ఏదేదో చేయడం ఆపేసి ముందు ప్రార్థన చేయండి. దేవుడు చెప్పేది అదే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన అంటే మీకు ఏదైతే ఆ శ్రమ ఉందో, ఆ శ్రమ ఎవరి ద్వారా వచ్చిందో, ఎలా వచ్చిందో, ఆ శ్రమలో మీకు అసలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, అదంతా కూడా శ్రమ గురించి మీ ప్రభు అయిన దేవునికి చాలా స్పష్టంగా చెప్పండి. చెప్పడం వల్ల ప్రార్థన విలువ ఏంటో తెలుస్తుంది, అలానే ఈ వాక్యం విలువ ఏంటో తెలుస్తుంది. నిజంగా మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడా అనే విషయము ఈ వాక్యాన్ని మనం పాటించిన తర్వాత మనకు తెలుస్తుంది. పౌలు గారు తన జీవితంలో, స్వార్థ జీవితంలో ఆయన పడిన శ్రమలు అంత ఇంత కాదు. అతన్ని కొట్టడం జరిగింది, జైల్లో బోండాకేసి ఆయనకి కట్టేసి కొట్టారు. ఆయన రాత్రంతా శ్రమలో ఉండి కూడాను దేవుణ్ణి స్తుతించడం అనేది, ప్రార్థించడం అనేది మనం చూసి అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు పౌలు జీవితంలో చేసింది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు, దేవుడు రక్షించాడు. దానియేలు సహోదరులు, రాజు దానియేలు సహోదరులు అందరినీ కూడాను అగ్నిలో పడేశాడు, దేవుడు వారిని రక్షించాడు. కాబట్టి ఇక్కడ మనం శ్రమ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ముఖ్యంగా ప్రభువు అయిన యేసుక్రీస్తు గారికి మన ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. శ్రమ గురించి ప్రభువుకు చెప్పేయాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. మీకు శ్రమ వస్తే మీరు ప్రార్థన చేయండి అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పింది మనం చేస్తే ఆయన చెప్పింది మనం చేస్తున్నాం కాబట్టి, నా మాట వింటున్నాడని చెప్పేసి ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. మన దగ్గర ఉన్న మనకి ఏదైతే శ్రమ మనల్ని ఇబ్బంది గురి చేస్తుందో ఆ శ్రమను దూరం చేసి శాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయండి.